మన దేశంలో అడుగడుగునా ఎన్నో దేవాలయాలున్నాయి. అవన్నీ ఒకెత్తైతే ఎల్లోరాలోని కైలాస దేవాలయం ఒకెత్తు. ప్రపంచంలోనే ఏకరాతితో చెక్కిన అతిపెద్ద అత్యంత పురాతన ఆలయంగా ఈ దేవాలయం ప్రసిద్ధికెక్కింది. అద్భుతమైన వాస్తు నిర్మాణంగానూ పేరొందిన కైలాస దేవాలయం అటు చరిత్రకారులకి ఇటు శాస్త్రజ్ఞులకి కూడా అంతుబట్టని రహస్యంగానే మిగిలిపోయింది. యునెస్కో వారసత్వ సంపదలోనూ చేర్చేసుకున్న ఆ ఆలయం వెనుకున్న విశేషాలేంటో చూద్దాం. సహ్యాద్రి పర్వత శ్రేణిలోని చరణాద్రి కొండల్లో ఉన్న ఎల్లోరాలోని 16వ గుహలోని ఏకశిలా నిర్మాణమే కైలాస దేవాలయం. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు ఎలా నిర్మించారనే దాని పట్ల ఇప్పటికీ స్పష్టత లేదు. వందల సంవత్సరాల నాటిదని కొందరంటే, వేల సంవత్సరాల క్రితమే నిర్మించి ఉంటారని, తరువాతి కాలంలో మార్పులు చేసి ఉంటారని భావిస్తున్నారే తప్ప సరైన ఆధారం లేదు. ఈ దేవాలయం కైలాస పర్వతాన్ని తలపించేలా ఉంటుందని చెప్తారు పరిశీలకులు. అందుకే శైవ భక్తులు ఆ ప్రదేశాన్ని శివుడి నివాస స్థలంగా భావించి అక్కడ ధ్యానం చేసుకుంటారు. దారినివ్వు ప్రభు అంటూ కొండల్ని, సముద్రాల్ని, భూమాతని పూజించే వైదిక సాంప్రదాయాన్ని అనుసరించే ఇక్కడ మహాయజ్ఞాన్ని నిర్వహించి రాతిని తొలిచారని, అందుకే వేద మంత్రాలను వల్లిస్తుంటే అవి అక్కడ ప్రతిధ్వనించే తీరు మరెక్కడా వినిపించదని అంటారు. ఎల్లోరాల్లోని 34 గుహల్లోనూ దాదాపుగా మధ్యలో ఉంటుంది ఈ ఆలయం. అక్కడ ఉన్న గుహలన్నీ కూడా తొలిచినవే, కానీ ఎప్పుడనేది ఖచ్చితంగా తెలియదు. బహుశా 5 నుంచి 10వ శతాబ్దం మధ్యలో అయి ఉండొచ్చని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు. కైలాస ఆలయానికి చుట్టూ ఉండే గోడ 276 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తు ఉంటుంది. హిందూ సంప్రదాయంలో భాగమైన ఏనుగులు అక్కడ ఆలయం లోపల పైభాగంలోనూ కనిపిస్తాయి. ఆలయం మధ్యలోని గర్భగుడిలో శివుడు కొలువై ఉంటాడు. మిగిలిన గుడులకు భిన్నంగా ఈ ఆలయ శిఖరం చిన్నది. మధ్యలో ఉన్న మండపం నుంచి నంది వాహనం వరకు వంతెన లాంటి నిర్మాణం ఉంటుంది. నందికి 2 వైపులా ధ్వజస్తంభాలు 45 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఈ ప్రాంగణంలో గర్భగుడితో పాటు గంగా, యమున, సరస్వతుల కోసం నిర్మించిన మందిరాలు ఉన్నాయి. గోడల మీద రామాయణ, మహాభారత గాథలు, శివపార్వతులు, వరాహమూర్తి, మహిషాసుర వధ ఇలా అన్నింటినీ చెక్కిన వైనం చూపరుల్ని చిత్తరువుల్ని చేస్తుంది. రావణాసురుడు కైలాస పర్వతాన్ని పెకిలిస్తున్నట్లుగా చెక్కిన శిల్పం భారతీయ శిల్ప కళలోనే అద్భుతమని చెప్తారు. ఈ శిల్పం కారణంగానే ఇది కైలాస దేవాలయంగా ఉండొచ్చని అంటారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని కూల్చడానికి 3 ఏళ్ల పాటు 1000 మందితో శతధా ప్రయత్నించారు. వాళ్ళు ఆ గోడలకి ఘాట్లు పెట్టడం తప్ప గర్భగుడిలోకి అడుగు పెట్టలేకపోయారు. పైగా ఈ ఆలయంలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. నీటిని నిల్వ చేయడం, మురుగునీటి వ్యవస్థ, రహస్య మార్గాలు, బాల్కనీలు, మెట్లు ఇలా ఎన్నో అద్భుతాలను రాయిని తొలిచి చెక్కడం గొప్ప విశేషం. ఆ సర్వేశ్వరుడే ఇలా నేల మీద తనకో ఆవాసం కోసం ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడని విశ్వసించే వాళ్ళు కోకొల్లలు. ఎందుకంటే కొన్ని చోట్ల మనిషి దూరలేని సందులున్నాయి. అలాగని రసాయనాల్ని వాడారని చెప్పలేం. అంటే లిల్లీపుట్స్ లాంటి సూక్ష్మ మనుషులైనా దేనికి సాయం చేసి ఉండొచ్చని కొందరు అంటారు. ఈ ఊహలన్నీ పక్కన పెడితే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 7వ శతాబ్దం మధ్యలో చేతి పనిముట్లతో నిర్మించి ఉంటారని, రోజుకి 16 గంటల చొప్పున పనిచేసి ఉంటారనేది మరో అంచనా. తొలిచే సమయంలో వెలుతురు కోసం అద్దాల మీద పడిన సూర్యకాంతి ప్రతిబింబించేలా అద్దాలను అమర్చి ఉండొచ్చని ఒక వాదన. కానీ ఆలయం లోపలి భాగాల్లో ఎన్ని అద్దాలను అమర్చినా సూర్యకాంతి పడే అవకాశం లేదు. మహామునులు జ్ఞాననేత్రంతో చూసి చెబుతుంటే చీకటిలోనే శిల్పులు చెక్కి ఉండొచ్చని ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఆలయ రూపశిల్పి ఎవరైనా గాని అతనికి వేద విజ్ఞానం, వాస్తు నిర్మాణంలో అద్భుతమైన ప్రతిభా బాటవాలు, వేల మంది శిల్పులతో పనిచేయించగల నేర్పరితనం ఉండి ఉండాలి. ఈ ఆలయంలో మరో విశేషం సొరంగాలు. ఇవి 40 అడుగుల లోతు వరకు ఉంటాయని చెప్తారు. కెవాలియర్ లూయి అనే వ్యక్తి ఈ సొరంగంలోకి వెళ్లాడని, పెద్ద లోహరాతి వేదికలు బ్యాటరీల సహాయంతో ఛార్జింగ్ అవుతున్నాయని, వాటి మీద 7 వ్యక్తులు కూర్చొని ఉన్నారని, మధ్యలోని వ్యక్తి రూపం అస్పష్టంగా ఉందని, కానీ ఆయన మాట్లాడుతున్నాడని చెప్పే కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక ఆలయంలోని శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో ఎవ్వరికీ తెలియదు. ఈ సొరంగ నగరంలోకి వెళ్తాయనే ఊహిస్తున్నారు.
ప్రాంగణంలోని నేలకు ఉన్న ఆ రంధ్రాల్ని గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని ఊహిస్తున్నారు. వాటిల్లో పిల్లలు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మూసివేయించింది. అయితే అక్కడ విలువైన నిధులు ఉండొచ్చని, లేదంటే ఆలయం కింద అంత పెద్ద సొరంగాలు ఎందుకు తవ్వినట్లు అనేవాళ్ళు ఉన్నారు. లేదా అవన్నీ ప్రాచీన నగరాల గుండ్రంగా ఉన్న ఈ రంధ్రాల్లోకి చిన్న మనుషులే పడతారా? ఆలయం మీద శిల్పాల్లోని రూపాలను చూస్తే అది నిజమే అనిపిస్తుందన్నది మరికొందరి ఊహాగానం. ఏది ఏమైనా ఎన్నో అంతుబట్టని రహస్యాలకు నిలయమైన ఎల్లోరాలోని కైలాస దేవాలయం చూసి తీరాల్సిన అద్భుతం.